తారకు ఫోన్ చేసి అపూర్వ ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది. ఏం లేదా ఆంటీ, నేను గగన్కి మెసేజ్ చేశాను. మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ గగన్ ఎప్పుడు మెసేజ్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండు. ఇక్కడ భూమి ఆ గగన్ని ఎప్పుడు ఎగరేసుకోపోదామా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటంటే మళ్ళీ ఆ భూమి ఏదైనా చేసిందా? చేయడం ఏంటమ్మా, ఏకంగా మొగన్ని తన కొంగు కట్టేసుకునడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళేం చేసిందాంటీ, త్వరగా చెప్పండి. ఏం లేదు, తన భర్తకి హల్వా చేసుకొని ఆఫీస్కి పట్టుకొని వెళ్తుంది. ఏంటి? ఇందాక ఆ శారద ఫోన్ చేసి క్యారెట్ హల్వా తీసుకువెళ్ళమని చెప్పింది. దాంతో గంతులేసుకుంటూ క్యారెట్ హల్వా చేసుకొని తన మొగుని ఇంప్రెస్ చేసి వెంటనే తన కొంగుకు కట్టేసుకోవాలనుకుంటుంది. నువ్వు మాత్రం గగన్ ఎప్పుడు మెసేజ్ చేస్తాడా అని చూసుకుంటుండు. ఆ భూమి ఇక విడాకుల పేపర్ని సంతకం పెట్టనివ్వకుండా తన మొగుని తన కొంగుకు కట్టేసుకుంటుంది. నువ్వు అనుకున్న కళ కలలాగే మిగిలిపోతుంది. నీకు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన గగన్ మళ్ళేంటి దూరం అవుతాడు. నువ్వు అనుకున్నది ఏదైనా దక్క వదిలిపెట్టవని నాకు తెలిసింది. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఈ క్లూ ఇచ్చారు కదా ఆంటీ, ఆ భూమిని నా కాబోయే మొగడు ముంగట్నే దాని చెంపలు వాయిస్తాను. ఆ తర్వాత దాని ఆఫీస్ నుంచి అందరి ముంగట బయటికి గెంటేసి నా కాబోయే భర్త అని అందరికీ చెప్తాను. దాని పరువు తీసే ఛాన్సు నాకు ఇంత త్వరగా ఇస్తారని అనుకోలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత దాని సంగతి ఎలా ఉంటుంది చూస్తూ అని ఈ విధంగా తార కాల్ కట్ చేస్తుంది. ఓసే భూమి, వస్తుంది అది. దాన్ని నీకు ఎరవేశాను, ఇక పాచికలు కూడా వేస్తాను. బావకు నాకు మధ్యలో చిచ్చు పెట్టి బావ దగ్గర నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నా నిన్ను ఎలా వదిలి పెడతానే? ఏ చిన్న క్లూ వచ్చినా సరే నేను ఆయుధంగా చేసుకొని ఇలా నేను దెబ్బ కొడుతూనే ఉంటాను. ఇక నీ అమ్మ గురించి ఆలోచించకుండంతా నా భర్తకి నన్ను దూరం చేయాలనుకుంటున్న నిన్ను ఎలా వదిలిపెడతానే? మమ్మీ, ఇప్పుడు తార వెళ్ళి ఏం చేస్తుంది? ఏముంది, ఆఫీస్లో రచ్చరచ్చ, భూమిని ఆఫీస్ నుంచి బయటికి గెంటడం, ఇదే కదా మనకు కావాల్సింది అని ఈ విధంగా అన్న తర్వాత వెంటనే ఇక ఈ క్యారెట్ హల్వా చేసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. గగన్ లంచ్ టైం అవుతుంది. ఓపెన్ చేసి చూసరికి క్యారెట్ హల్వా ఉప్మా లాగా అయిపోతుంది, పచ్చిమిర్చితో సహా. ఇక వెంటనే భూమి ఆఫీస్కి వెళ్ళి ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ఏంటి నేరుగా వస్తున్నావు? కనీసం రెస్పెక్ట్ లేకుండా కమిన్ అని అడగకుండా, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను నీ పెళ్ళాన్ని, అయినా నువ్వు నాకేమైనా బాసువా, లేకపోతే నిన్ను ఇలా వర్కర్నా? మొగుడు పెళ్ళానన్న మాత్రం చొరవ తీసుకొని రారా? అదంతా పక్కన పెట్టుకొని అసలు నువ్వు ఎందుకు వచ్చావు అంటే, బావా నీకు క్యారెట్ హల్వాని ఇష్టమని రాత్రి నువ్వు కల్లోకి వచ్చి మరి నాకు క్యారెట్ హల్వా చేయమని చెప్పావు. అలా పొద్దున్నే లేచి క్యారెట్ హల్వా నీకోసం చేశాను. మరి ఆ మాత్రం నా భర్త ఆర్డర్ వేసిన తర్వాత చేయనా ఏంటి? నకలు చేస్తున్నావా? ఇది మా అమ్మ కాల్ చేసి చెప్పింది కదా. ఏంటి బావా, అత్తయ్య కూడా రాత్రి నేను క్యారెట్ హల్వా చేసినట్టు కల్లోకి వచ్చిందా? వేషాలు వేయకు, ఇది మా అమ్మని క్లూ ఇచ్చిందని అర్థమవుతుంది. అయినా నువ్వు తెచ్చిన క్యారెట్ హల్వా ఇప్పుడు నేను తినడం లేదు. అసలు తీపి మొత్తానికే బంద్ చేశాను. అవునా బావా? అంటే ఇప్పుడు మా అమ్మ తెచ్చిన ఆ క్యారెట్ హల్వానే తింటా. సరే బావా తిను, అత్తయ్య చేసిన వంటకాన్ని నేనెందుకు కాదంటాను. తినేసేయి. తింటాను, తినేసేయి అని అనేసరికి వెంటనే ఇక బాక్స్ ఓపెన్ చేసి పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత, ఏంటి బావా పచ్చిమిర్చి అన్నీ ఏరి పక్కన పెడుతున్నావు? అవి తింటే అదే రోషం ఎక్కువ వస్తుందనా? అంటే అవి తింటే వస్తుంది కదా, నువ్వు తినట్లేదు కదా. ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది? నాకు కూడా రోషం ఉంది, మరి తినట్లేదు కదా బావా. చూడు నీ కళ్ళ ముంగట ఎలా తింటాను అని గబగబా పచ్చిమిర్చి నవ్వుతాడు. నవ్వులేసరికి కళ్ళ నిండా నీళ్ళు. ఇక ఏంటి బావా లోపల బాగా మండుతుందా అనేసరికి గట్టిగా అరుస్తాడు, వాటర్ 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 అని. ఇక వెంటనే అక్కడ వాటర్ ఇవ్వబోతున్న భూమి అన్ఎక్స్పెక్టెడ్గా గగన్ కాళ్ళు తగిలి ఒకరి మీద ఒకరు పడిపోతాడు. అలా పడేసరికి వెంటనే అదే సమయానికి తార ఆఫీస్ దగ్గరికి వస్తుంది.
తార ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడ గగన్ ఒకరి మీద ఒకరు పడిపోతారు. వెంటనే భూమి గగన్కి ముద్దు పెడుతుంది. అలా కిసిచ్చేసరికి ఆ సమయంలో తార డోర్ ఓపెన్ చేసి చూసరికి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా గుండెలు పగిలిపోతాయి తారకు. వెంటనే గగన్ అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. ఇక వెంటనే భూమి గగన్ మీద పడేసరికి ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఇక ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఈ భూమి ఇక్కడికి రావడం ఏంటి? అదేంటి నా మొగడి దగ్గరికి నేను వచ్చాను, నీ పర్మిషన్ ఏంటి? చెప్తున్నాను కదా, ఆఫీస్లోంచి బయటికి వెళ్ళు. అసలు ఆ మాట నేను అలానే నా మొగన్ దగ్గరికి నేను వచ్చి పర్సనల్గా మేమిద్దరం మాట్లాడుకుంటుండా కామన్ సెన్స్ లేకుండా డోర్ కొట్టకుండా లోపలికి వచ్చిందే కాకుండా నా మీద పెత్తనం చేయాలనుకుంటున్నావా? అసలు ఎవతివే నువ్వు? నేను గగన్కి కాబోయే భార్యను. కాబోయే భార్య కానీ ఇంకా భార్యవైతే కాలేదు కదా. అంటే నేను ఇక్కడ సంతకం పెడితేనే కదా నువ్వు భార్యవయ్యేది. భూమి, గగన్ని నన్ను విడగొట్టాలంటే నీ వల్ల కాదు. భారీ డైలాగు బాగానే పెట్టావు కానీ కాస్త తగ్గు. ఎందుకంటే ఎవరో కాదు, నా మొగడు, నా బావ. నేను ఏమైనా చేసుకునే అధికారం ఉంది. ఆయన నువ్వెవతివే మధ్యలో వచ్చి పానకంలో పుడకలాగా ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో పండ్లు రాలకూడదా? ఏంటి జుట్టు పట్టి మరి ఇక్కడనే బండకేసి ఉతుకుతానే. ఇంకొకసారి నా భర్త జోలికి కానీ ఇక పెళ్ళి చేసుకుంటాననే మాట వచ్చిందనుకో పండ్లు రాలుగట్టి చేతిలో పెడతాను. ఏంటి గగన్ అసలు ఏమనుకుంటుంది? విడాకులు ఇస్తానని చెప్పావు, ఇప్పుడు ఇదంతా ఏంటి? అంటే అది క్యారెట్ అంటే క్యారెట్ హల్వా చేసుకొని వచ్చింది. అద్దెవతి నీకు వంట చేసి పెట్టడానికి ఒక్క మెసేజ్ పెట్టాను కదా, ఆ మెసేజ్ ప్రకారం నాకు క్యారెట్ హల్వా కావాలంటే చకచక చేసుకొచ్చి ఇచ్చేదాను కదా. ఎవతివే నువ్వు నా మోహనికి క్యారెట్ హల్వా పాపడాల హల్వా అని చెప్పేసి తీసుకొచ్చేదానికి? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు ఏమనుకుంటాను? నా మొగుడిని నేనే ఏదైనా చేసి పెట్టుకుంటాను. కాబోయే పెళ్ళానన్నా కానీ ఇంకా పెళ్ళమైతే కాలేదు కదా. నేను విడాకుల మీద సంతకం పెడితేనే అది నీ పెళ్ళయ్యేది. ఈ జీవితంలో అసలు ఇక్కడికి స్టాప్ చేసి మూసుకొని ఇంట్లోండు. ఇదిగో భూమి, నాకు నాది అన్న తర్వాత ఆ వస్తువైన మనిషి అయినా సరే నాకు దక్కేదాకా కూడా వదిలిపెట్టాను. ఆఖరికంటే ప్రాణాలు కూడా తీస్తాను. ఓహో, ప్రాణాలు తీస్తావా? తీయవే ప్రాణాన్ని. వెంటనే తార జుట్టు పడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడే నీ మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానే అని అంటారు. స్టాప్ ఇట్. ఇది ఆఫీస్ అనుకుంటున్నారా? కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? నడవండి. అది కాదు బావా, నడవమని చెప్పాను కదా, వెళ్ళు అనేసరికి వెంటనే చెప్తాను నీ సంగతి. నా బావ అసలు కాలం కూడా తోకలేవే, నేను సంతకం పెడితే కదా నీ పెళ్ళేది అని వార్నింగ్ ఇచ్చి భూమి వెళ్ళిపోతుంది. అసలు ఏంటి గగన్ ఇది రావడం ఏంటి? నీకు ముద్దు పెట్టడం ఏంటి? బీ సీరియస్ గగన్. నీ చెల్లి పెళ్ళి నీ చేతిలో ఉంది. నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేస్తేనే ఆ పెళ్ళి జరుగుతుంది. లేకపోతే నీ చెల్లి కారణం నువ్వే అవుతావు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అది రేపటిలోగా నువ్వు భూమి చేత సంతకం పెట్టిస్తేనే. లేకుంటే ఇక నీ చెల్లి జీవితాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నా పర్లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకను, చావడానికైనా సిద్ధం అని తార వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అపూర్వను అసహించుకుంటూ ఉంటాడు కదా. అదే సమయానికి అపూర్వ భోజనం చేసి డైనింగ్ టేబుల్ దగ్గర చరచంద్రకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేసి పెడుతుంది తన వైపు తిప్పుకొనడానికి. బావా అని చెప్పేసి పిలుస్తుంది. ఇక హాల్లోకి వస్తాడు. బావా, ఇటు చూడు, నీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ చేశాను, భోజనం చేస్తూ రా బావా. పప్పుచారు, పాపడాలు ప్రతి ఒక్కటి నాకు నచ్చినవన్నీ చేశాను. వద్దోపురా. బావా, ఏంటి బావా వద్దంటున్నావు? నీకోసం కష్టపడి చేశాను. అసలు నీ మొహం చూడడానికి నాకు నచ్చట్లేదు, భోజనం కూడా వద్దు అని గదిలోకి వెళ్తాడు. ఇదేంటి బావ రోజు రోజుకి నాకు దూరం అవుతున్నాడు. ఆ భూమి చెప్పినట్టుగా బావ అనుమానమే నిజాన్ని నమ్మి అక్కని చంపిందే నేనా అని తెలుసుకుంటున్నాడా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో బావను ఇలా కాదు. మాటలతో బావను నా వశం నేను చేసుకోలేను. ప్రాణాన్ని తెగించైనా సరే బావ నా వాడిగా నేను తిప్పుకుంటాను.
అని విధంగా అపూర్వ పెద్ద స్కెచ్ వేస్తుంది. తన మూతికి మార్క్స్ కట్టుకుంటుంది. అంతేకాకుండా తన మొహం చూపించకుండా ఇదంతా చేస్తూ ఉంటుంది. బావా, అసలు నా మీద ఉన్న ప్రేమను నువ్వు ఇలా చంపేస్తున్నావు బావా. నేను అక్కని చంపలేదు బావా. నువ్వంటే నాకు ప్రాణం బావా. ఇది మాత్రం నిజం బావా. నా మొహం చూపించద్దన్నావు కదా, అందుకే నా మొహం చూపించకుండా ఇలా నా మొహాన్ని కప్పెట్టుకుంటున్నాను బావా. నువ్వు ఏదైనా అన్నా భరిస్తాను, కానీ ఏకంగా నన్ను దూరం పెడితే నేను భరించలేను బావా. చావడానికైనా సిద్ధం బావా అని అపూర్వ నాటకాన్ని మొదలు పెడుతుంది. నా బావ మీద ఎంత ప్రేమ ఉందో అని నా రక్తంతో ఇలా రాసి తీసుకొని వచ్చాను బావా. ఒక్కసారి ఇటు చూడు, ఐ లవ్ యూ బావా అని చెప్పేసి తన రక్తాన్ని చిందించి ఆ పేపర్ మీద రాస్తుంది. ఇప్పుడైనా నా రక్తాన్ని చూసి నా మనసులో నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒకే ఒక మాట చెప్పు బావా. నిన్ను నమ్ముతున్నాను అపూర్వ. నువ్వు ఏ తప్పు చేయలేదని ఒకే ఒక మాట చెప్పు బావా. అప్పుడు నేను చాలా సంతోషపడతాను అనేసరికి భూమి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు పిన్ని, చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, సూపర్. అవును పిన్ని, ఈ పేపర్ మీద మావయ్య లవ్ అని రాసావు, కానీ ఎవరి రక్తం అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏంటి, ఇది ఎవరి రక్తం అని అడుగుతున్నావు? ఇది నా రక్తమే. అవునా, మరి ఎక్కడ కూసుకున్నావు పిన్ని? మరి చూపించాలి కదా, నువ్వు మా నాన్న మీద చూపిస్తున్న ప్రేమ ఆ రక్తంతో రాసి పెట్టాను అంటున్నావు కదా, అంటే బ్లౌజ్తో కవర్ చేసుకున్నాను. అవునా పిన్ని, బ్లౌజ్తో కవర్ చేసుకున్నావా? అయితే చూపించు ఒకసారి అని చేతుకున్న బ్లౌజ్ తీసేసరికి అలా ఒక్కసారిగా తను కోసుకున్నది విజువల్ కనబడుతుంది. వెంటనే ఇక అది చూసి చిరచంద్ర కాస్త మళ్ళీ నమ్మకాన్ని నమ్మేలా ప్రయత్నిస్తున్న అపూర్వను నమ్ముకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నమ్మాల నిజమే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే భూమి తెలివితోని ఆలోచించి ఆ శాంపిల్ కోసం అని చెప్పేసి తనిచ్చి తనే ఎలకల బోన్లాగా పడిపోతుంది. అయ్యో, ఇదేంటి పిన్ని ఇదంతా బ్లడ్, నాన్న కోసం ఇంతలా ఆరాటపడుతున్నావా అని ఆ రక్తాన్ని పట్టుకుంటుంది. వెంటనే సారీ పిన్ని, ఇక నొప్పిగా ఉందా అని బయటికి వెళ్ళిన తర్వాత వెంటనే చెర్రీని పిలుస్తుంది భూమి. ఇక వెంటనే కాటన్ క్లాత్ పట్టుకొని వచ్చేస్తాడు. తన అపూర్వ రక్తం తన వేలకి అంటుకుంటుంది కదా, ఇక శాంపిల్ కోసమని ఆ బ్లడ్ మొత్తం ఆ కాటన్తో తుడిసి ఇక చెర్రీ చేతిలో పెట్టి అందులో కవర్ ప్యాక్ చేస్తాడు చెర్రీ. వెంటనే భూమి ఆ శాంపిల్తో ఇక మా అమ్మను హత్య చేసింది సాక్ష్యాన్ని సంపాదించవచ్చు అని చెప్పేసి భూమి తెలివితోని అలా చేస్తుంది. ఇవి మనకు కావలసిన శాంపిల్. ఇప్పుడు ఈ శాంపిల్తో సాక్ష్యం బయటపడుతుంది. దీంతో డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మా అమ్మను చంపింది అపూర్వ అని తెలిసిపోతుంది అనే విధంగా అనుకుంటుంది. వెంటనే తన చేతికున్న రక్తాన్ని తీసుకొని బ్లడ్ శాంపిల్గా పట్టుకెళ్తుంది. మరి భూమి అనుకున్న ఒక మెట్టు ఎక్కగలదా, లేకపోతే అపూర్వ వేసిన కుట్రలో మళ్ళీ ఇక వెంటనే పడుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి ఇక కామెంట్ చేయండి.